ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన విజయవాడ వెస్ట్ బైపాస్ లో గొల్లపూడి నుంచి టువర్డ్స్ చిన్నవాడిపల్లి వరకు ప్యాకేజ్ 3 ఉంటుంది. ఈ ప్యాకేజ్ 3 లో ఎలాంటి పెండింగ్ వర్క్స్ ఉన్నాయో మనమైతే చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేసాను ఉంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే మన విజయవాడ వెస్ట్ బైపాస్లోని మీకు నేను చూపించే కదా మన కృష్ణానది పైన భారీ వంతెన. ఆ తర్వాత మన కృష్ణానది దాటిన తర్వాత ప్యాకేజ్ 4 ఉంది కదా, ప్యాకేజ్ 4లో ఎలాంటి వర్క్ పెండింగ్ ఉంది అండ్ అక్కడ ఎలాంటి వర్క్ జరుగుతుంది అన్న విషయాలను మీకు క్లియర్గా చూపించాను. సో ఇప్పుడు మీకు ఏం చూపించబోతున్నా అంటే ఈ వీడియోలోని టువర్డ్స్ ప్యాకేజ్ 3 వైపు అంటే కృష్ణానది ఉంది కదా, కృష్ణానది నుంచి టువర్డ్స్ మన చిన్నవాడిపల్లి వైపు ఎయిర్పోర్ట్ వైపు వర్క్ ఎంతవరకు పెండింగ్ ఉంది, అసలు ఏమి ఈ వర్క్ని ఆపుతుంది, ఎందుకు అసలు ఈ వర్క్ జరగట్లనే విషయాలు మనం తెలుసుకుంటాం. అలాగే ఎక్కడెక్కడ ఏమేమి పెండింగ్ ఉన్నాయో క్లియర్ తెలుసుకుంటాం. సో మరి ఎక్కడెక్కడ ఏం పెండింగ్ ఉన్నాయి, అసలు ఈ రూట్లో ట్రావెల్ చేయకూడదు అనేది ఫస్ట్ మనం మ్యాప్లో చూద్దాం. తర్వాత డైరెక్ట్గా విజువల్స్ అయితే చూద్దాం. మరి చూద్దాం మ్యాప్లోకి వెళ్ళి. చలో ఫ్రెండ్స్, ఇక్కడ మనం మ్యాప్లో ఉన్నట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన విజయవాడ వెస్ట్ బైపాస్. మనకి ఎగ్జాక్ట్గా టువర్డ్స్ మన విజయవాడ వస్తున్నప్పుడు నెల్లూరు నుంచి చిన్నకాకాని నుంచి మనకి స్టార్ట్ అవుతుంది ఈ విజయవాడ వెస్ట్ బైపాస్. అక్కడ నుంచి అలా అమరావతి నుంచి అలా గొల్లపూడి నుంచి అలా చిన్నవాడిపల్లి దాకా ఉంటుంది. అంటే మనకి గన్నవరం దగ్గరలో ఈ చిన్నవాడిపల్లి దగ్గరలోని ఈ బైపాస్ అనేది ఎండ్ అవుతుంది. సో ఈ బైపాస్లోని మీకు ఏదైనా ప్యాకేజ్ 4లో పెండింగ్ వర్క్ని నిన్నటి వీడియోలు చూపించాను. అండ్ అలాగే కృష్ణానది పైన భారీ వంతెన ఉంది కదా, ఆ వంతెన నిర్మాణం కంప్లీట్ అయింది. దసరాకు కూడా ఓపెన్ చేశారు, అది కూడా నేను మీకు క్లియర్గా చూపించాను. సో తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కదా గొల్లపూడి జంక్షన్, ఇది నేషనల్ 65 అండ్ అలాగే మన విజయవాడ వెస్ట్ బైపాస్ ఈ రెండింటిని మర్జ్ చేస్తుంది. ఇక్కడ ఒక పెద్ద ఇంటర్చేంజ్ వస్తే బాగుండు, బట్ నార్మల్గా చిన్న ఇంటర్చేంజ్ ఇచ్చారు. సో ఇక్కడ తొందరలో ఫ్యూచర్లో ఇంటర్చేంజ్ వస్తే చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవుతాం. ఇక్కడ నుంచి అలా మనం ముందుకు వెళ్ళినప్పుడు ఒక ఫ్లైఓవర్, రెండో ఫ్లైఓవర్ అండ్ అలాగే మధ్యలో నో ప్రాపర్ రోడ్ అనమాట, ప్రాపర్గా రోడ్డు ఉండదు. అండ్ తర్వాత మూడో ఫ్లైఓవర్ పెండింగ్ ఉంటుంది. అండ్ తర్వాత మనం టోల్గేట్ ఉంది కదా, టోల్గేట్ దాటిన తర్వాత అక్కడ కూడా ఫ్లైఓవర్ చిన్నగా పెండింగ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా పెండింగ్ వర్క్స్. అండ్ ఇంకా మనం అలా ముందుకు వెళ్తే మన చిన్నవాడిపల్లి దగ్గర ఇంటర్చేంజ్ వర్క్ కూడా పెండింగ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనమైతే చాలా క్లియర్గా మనం స్కై వ్యూలోని అలాగే రైడ్ వ్యూలోని కంప్లీట్గా ఇక్కడ ఎలాంటి పెండింగ్ వర్క్స్ ఉన్నాయి, అసలు ఎందుకు వర్క్ జరగట్లేదు అనే విషయాలని కూడా మనం ఈ వీడియో చూడబోతున్నాం. మరి ఈ విజువల్స్ చూడడానికి వెళ్దామా? చలో ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే మ్యాప్లో చాలా క్లియర్గా ఎగ్జాక్ట్గా ఎక్కడ పెండింగ్ వర్క్ చూపించాను. సో ఇప్పుడు మనమైతే డైరెక్ట్గా ట్రావెల్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. మన కృష్ణానది ఉంది కదా, నేషనల్ 65, ఆ 65 నుంచి మనం అలా ముందుకైతే చిన్నవాడిపల్లి వైపు వెళ్తాం. సో మరి వెళ్దామా? చలో ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, మనకు ముందైతే చాలా బ్యూటిఫుల్ కృష్ణ అనేది కనిపిస్తుంది అండ్ ఆ పైన 6 లేన్ బ్యూటిఫుల్ బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఈ బ్రిడ్జ్ వీడియో మీరు చూడాలనుకుంటే మన ప్రీవియస్ వీడియోస్లో వీడియోస్ ఉంటే చూసేయండి. సో ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం మీకు ఆల్రెడీ తెలుసు కదా, మన విజయవాడ వెస్ట్ బైపాస్లోని ప్యాకేజ్ 3నే చూడబోతున్నాం. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, బోర్డులో చాలా క్లియర్గా ఉంది. లెఫ్ట్కి వెళ్తే హైదరాబాద్, రైట్కి వెళ్తే విజయవాడ, స్ట్రైట్గా వెళ్తే రాజమండ్రి, విశాఖపట్నం. సో ఇక్కడ ఫ్లైఓవర్ దగ్గర కొంచెం పెండింగ్ వర్క్ ఉంది. యాక్చువల్లీ రోడ్ కంప్లీట్ అయింది, కానీ ఇక్కడ చిన్న రోడ్ ప్రాబ్లం రావడం వల్ల రీసర్ఫేసింగ్ వర్క్ చేశారు. సో ఇదిగోండి, ఇది మెయిన్ జంక్షన్ అనమాట. ఈ జంక్షన్ నుంచి మనకి విజయవాడ వెళ్ళడానికి అండ్ అలాగే హైదరాబాద్ వెళ్ళడానికి, విశాఖపట్నం వెళ్ళడానికి అవుతుంది. సో ఈ జంక్షన్ నుంచి మనం చూసినట్లయితే రైట్ సైడ్ చూసుకుంటే విజయవాడ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఇబ్రహీంపట్నం ఉంటుంది. ఇబ్రహీంపట్నం వైపు మనం వెళ్ళామంటే టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళిపోతాం. మీకు కనిపిస్తుంది కదా కింద చాలా క్లియర్గా వెహికల్స్ వెళ్తున్నాయి. 4 లేన్ హైవే, ఇదే మన హైదరాబాద్ హైవే, నేషనల్ హైవే 65. ఈ హైవే మన పూణే నుంచి మచిలీపట్నం దాకా ఉంటుంది. అండ్ హైదరాబాద్ నుంచి మన విజయవాడ వైపు 6 లేన్గా ఈ హైవేని డెవలప్ చేయబోతున్నారు. సో ఇంకా ఇప్పుడు మనం ఈ విజయవాడ వెస్ట్ బైపాస్లో అలా ముందుకు వెళ్తున్నట్లయితే చాలా బ్యూటిఫుల్ విజువల్స్ మనకి కనిపిస్తున్నాయి అండ్ వెహికల్ మూమెంట్ కూడా మనకి కనిపిస్తుంది. సో ఈ రూట్లో వెహికల్స్ అనేవి ప్రస్తుతం వెళ్తున్నాయి. అండ్ ఇక్కడ చూసారా, ట్రైన్ అయితే అలా వెళ్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా వ్యూ అయితే. అండ్ కొన్ని కొంగలు ఎగురుకుంటూ వస్తున్నాయి, ఆ వ్యూ కూడా చాలా సూపర్గా ఉంది. సో ఇక్కడ మనకి క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఇది మెయిన్ బ్రిడ్జ్ అనమాట, రైల్వే బ్రిడ్జ్ ఇది. సో ఇలాంటి రైల్వే బ్రిడ్జే మళ్ళీ మనకి ఎక్కడ వస్తుందంటే
మన చిన్నోటిపల్లి ఉంది కదా, చిన్నోటిపల్లి దగ్గరలో వస్తుంది. ప్రస్తుతం అయితే అందరూ ఈ వెస్ట్ బైపాస్లో ట్రావెల్ చేస్తున్నారు. ఎక్కువగా హెవీ వెహికల్స్ వెళ్తున్నాయి అండ్ కార్స్, బైక్స్ కూడా వెళ్తున్నాయి. కానీ అక్కడక్కడ మనకి కొన్ని బ్యారికేడ్స్ పెట్టారు స్లో అవడానికి. అండ్ ఈ ప్లేస్లో చూస్తున్నట్లయితే ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో రోడ్ క్రాస్ చేయడానికి లేదా పైకి రావడం కోసం అక్కడ నిచ్చెనలు కూడా ఇచ్చారు. అవి మీరు చూడొచ్చు, మీకు చాలా క్లియర్ కనిపించే ఉంటాయి. సో ఇంక మనమైతే విజయవాడ వెస్ట్ బైపాస్లో టువర్డ్స్ చిన్నోటిపల్లి వైపు వెళ్దాం. ఈ రూట్లో వెళ్తున్నప్పుడు మనకి చాలా క్లియర్ కనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే పెండింగ్ వర్క్, మెయిన్ ఫ్లైఓవర్స్ పెండింగ్ ఉంటాయి. ఆ ఫ్లైఓవర్స్ కూడా ఎందుకు పెండింగ్ ఉన్నాయంటే ఎలక్ట్రికల్ లైన్స్ అనేవి కిందకు ఉంటాయి. సో అందువల్లే మనకి మోస్ట్లీ పెండింగ్ ఉంది ఈ విజయవాడ వెస్ట్ బైపాస్. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే బోర్డు కనబడుతుంది. ఆ బోర్డులో లెఫ్ట్కి వెళ్తే మైలవరం, స్ట్రైట్గా వెళ్తే ఏలూరు, ఇంకా శ్రీకాకుళం, బాలాసూర్ కనిపిస్తుంది. అయితే ఈ జంక్షన్ దగ్గర మనకి ఫ్లైఓవర్ వర్క్ అయితే పెండింగ్ ఉంది. ఫ్లైఓవర్ కంప్లీట్ అయింది. ఇక్కడ రీసెంట్గానే ఎలక్ట్రికల్ లైన్ షిఫ్ట్ చేసినట్టున్నారు. అవి షిఫ్ట్ చేసిన తర్వాత ఫ్లైఓవర్ అయితే కంప్లీట్ చేశారు. ఇంకా కనెక్షన్ అయితే అవ్వలేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మీకు చాలా క్లియర్ కనబడుతుంది. కంప్లీట్గా ఫ్లైఓవర్ కంప్లీట్ అయింది. కానీ అక్కడ మనం చూసుకోవచ్చు ఫ్లైఓవర్ పైన రోడ్ కనెక్షన్ ఇంకా ఇవ్వలేదు. సో ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఎలక్ట్రికల్ లైన్స్ బాగా కిందకున్నట్టు ఉండేవి. ఇంతకుముందు అయితే ఇంకా కిందకు ఉండేవి. దాన్ని కొంచెం హైట్ చేశారు కొత్త టవర్స్ వేసి. సో అలా చేయటం వల్ల ఇక్కడ మనకి ఫ్లైఓవర్ అనేది కంప్లీట్ అయింది. సో ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ అయింది కాబట్టి ఇంకెక్కడ నుంచి మనకి మ్యాక్సిమం వెహికల్స్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి కనిపిస్తుంది, చూస్తారా ఈ విధంగా. ఈ ప్లేస్లోనే మనకి మన విజయవాడ నాగ్పూర్ హైవే అయితే స్టార్ట్ అవుతుంది అన్నారు. ఇంకా ఇక్కడ మనకి ఎలాంటి వర్క్ జరగలేదు. కానీ టువర్డ్స్ ఖమ్మం దగ్గరలోని, ఇంకా ఖమ్మంకి ముందు కొన్ని ఊర్లు ఉన్నాయి. ఆ ఊర్లోని ఈ హైవే వర్క్ అయితే జరుగుతుంది. అది కూడా నేను అప్కమింగ్ వీడియోలో మీకు చాలా క్లియర్గా చూపిస్తాను. ఈ విజయవాడ వెస్ట్ బైపాస్లో మనం వెళ్తే చాలా బ్యూటిఫుల్ గ్రీనరీ కనిపిస్తూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఎలాంటి గ్రీనరీ కనిపిస్తుందో. మనం ఇక్కడ చూసుకోవచ్చు, మనకైతే చాలా క్లియర్గా కనబడుతుంది. ఒక ఫ్లైఓవర్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఆల్మోస్ట్ ర్యాంప్ వర్క్ అయిపోయింది. కానీ ఆ ప్లేస్లో మాత్రం మనకి ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అవ్వలేదు. సో ఇక్కడ కూడా ఎలక్ట్రికల్ లైన్సే ప్రాబ్లం. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ కంప్లీట్గా ఈ ఎలక్ట్రికల్ లైన్స్ అనేవి కిందకు ఉన్నవి. అవి షిఫ్ట్ చేస్తేనే అక్కడ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఈ ప్లేస్లో కూడా ఫ్లైఓవర్ పెండింగ్ వర్క్ అయితే ఉంది. మనం ఇప్పటివరకు చూసిన పెండింగ్ వర్క్స్లో ఇది సెకండ్ ఫ్లైఓవర్. ఇక్కడ నుంచి మనం అలా ముందుకు వెళ్ళామంటే మనకి ఇంకా ఏమైనా పెండింగ్ వర్క్స్ అనేది తెలుస్తుంది. అలానే మనం ఇంకా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ వెస్ట్ బైపాస్లో మనం ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు చాలా క్లియర్ కనిపిస్తుంది. ఇది కంప్లీట్గా యాక్సెస్ కంట్రోల్ హైవే. అండ్ అలాగే ఇక్కడ బోర్డులో చూస్తున్నట్లయితే మనం లెఫ్ట్కి వెళ్తే పి మైలవరం, ఇంకా స్ట్రైట్గా వెళ్తే గన్నవరం, విశాఖపట్నం, కలకత్తా వెళ్తాం. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎక్కడైతే మనకి ఇంటర్చేంజెస్ వస్తున్నాయో, అంటే కనెక్టింగ్ రోడ్స్ వస్తున్నాయో ఆ ప్లేస్లోని స్లిప్ రోడ్స్ అయితే వచ్చాయి. ఈ స్లిప్ రోడ్స్ అంటే ఏం లేదు, మనం ఆ రోడ్స్లోకి వెళ్ళి అలా మనం ఎటు కావాలని ఇటు వెళ్ళొచ్చు. మనం టువర్డ్స్ లెఫ్ట్ కావాలని లెఫ్ట్, రైట్ కావాలని రైట్ వెళ్ళొచ్చు. అక్కడ మనకి కంప్లీట్గా ఏముంటాయంటే అండర్ పాస్లు ఉంటాయి. అండర్ పాస్ నుంచి మనమైతే డైవర్షన్ తీసుకోవచ్చు. ఈ వెస్ట్ బైపాస్ 6 లేన్ ఉండడం వల్ల మ్యాక్సిమం ఈ రూట్లో ట్రాఫిక్ ఉండే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఇంకా మనకి ఇక్కడ చూసుకోవచ్చు, ఇది కొంచెం ఎలివేటెడ్లా పైకి అయితే ఉంది. సో చూస్తున్నారా లెఫ్ట్లో రైట్లో మంచి గ్రీనరీ అండ్ మధ్యలోంచి ఈ బైపాస్ అయితే వెళ్తుంది. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ మళ్ళీ అలా వెళ్తుంటే మనకి ఇంకొక బోర్డు కూడా కనిపించింది. సో ఈ బోర్డులో మనం చూస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది. మనం స్ట్రైట్గా వెళ్ళామంటే మన రాజమహేంద్రవరం, విశాఖపట్నం, భువనేశ్వర్, ఇంకా రైట్కి వెళ్తే విజయవాడ వెళ్తాం. ఇక్కడ చూస్తున్నారు కదా మీకైతే చాలా క్లియర్ కనిపిస్తుంది. మళ్ళీ ఇంకొక జంక్షన్, ఈ జంక్షన్ నుంచే మనం రైట్కి వెళ్తే విజయవాడ, లెఫ్ట్కి వెళ్తే సమ్ ఊరు వెళ్తాం. అంటే నున్న ఉంది కదా, నున్న వెళ్తాం. మ్యాక్సిమం ఇది నున్న బైపాస్లో యాక్ట్ చేస్తుంది. ఈ ప్లేస్లోని మనం చూస్తున్నట్లయితే ఇక్కడ కూడా ఎలక్ట్రికల్ లైన్స్ అనేవి కిందకు ఉన్నాయి. కిందకు ఉండడం వల్ల ఈ ప్లేస్లో కూడా వర్క్ అనేది పెండింగ్ ఉంది. సో పెండింగ్ ఉన్న వర్క్ మీకు చాలా క్లియర్ కనిపిస్తుంది. అక్కడ కనీసం ప్రాపర్గా రోడ్ కూడా లేదు. చాలా వరకు ఈ బైపాస్లోని రోడ్ని ఆపడానికి లేదా వెహికల్స్ని ఆపడానికి కారణం ఇదే. ఎందుకంటే ఒకవేళ ట్రావెల్ చేసి వెళ్ళినా ఈ ప్లేస్లో మనకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో అక్కడ మనకి హైట్ లిమిట్ కూడా ఇచ్చారు. ఆ హైట్ లిమిట్ దాటి వెహికల్స్ వెళ్ళడం కొంచెం కష్టం. ఎందుకంటే ఎలక్ట్రికల్ లైన్స్ అనేవి కిందకు ఉన్నాయి. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మళ్ళీ మనకి ఇంకొక బోర్డు అయితే వచ్చింది. ఆ బోర్డులో చూస్తున్నట్లయితే స్ట్రైట్గా రాజమండ్రి, విశాఖపట్నం, భువనేశ్వర్ అండ్ రైట్కి వెళ్తే విజయవాడ. సో మళ్ళీ సేమ్ బోర్డే వచ్చింది. సో ఇక్కడ కూడా మనకి ఆల్మోస్ట్ ఎలక్ట్రికల్ లైన్స్ కిందకు ఉన్నాయి, బట్ వెహికల్స్ అయితే వెళ్ళిపోతాయి. ఇక్కడ మాత్రం మనం క్లోజ్ చేశారు అండ్ రైట్ సైడ్ నుంచి మాత్రం వెళ్ళొచ్చు అనుకుంటా, లేదా ముందుకు వెళ్ళి మళ్ళీ యూటర్న్ చూసుకొని మనం అయితే వెళ్ళాలి. ఇది లెఫ్ట్కి వెళ్తే మనం నున్న వెళ్తాం, రైట్కి వెళ్తే విజయవాడ వెళ్తాం. సో అలా మనం కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత
మళ్ళీ మనకి ఇంకొక బోర్డు కనిపిస్తుంది. ఈ బోర్డులో మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనకి లెఫ్ట్కి వెళ్తే ఎక్కడికి వెళ్తామంటే నూజివీడ్ రోడ్లోకి వెళ్తాం. అండ్ అలాగే స్ట్రైట్గా వెళ్తే మనం విశాఖపట్నం, కోల్కతా. అండ్ రైట్కి వెళ్తే మళ్ళీ మనం విజయవాడ అయితే వెళ్తాం. సో ప్రతి చోట మనకి రైట్ విజయవాడ కనబడుతుంది బైపాస్ దాటే వరకు. ఎందుకంటే మనకి రైట్ సైడ్ విజయవాడ ఉంది, లెఫ్ట్ సైడ్లో టువర్డ్స్ తెలంగాణ కనెక్టింగ్ రోడ్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే మన ఆంధ్రాలోని కొన్ని ఊర్లకి కనెక్టింగ్ రోడ్స్ అయితే ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కూడా ఫ్లైఓవర్ క్లోజ్లోనే ఉంది. అండ్ ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ అయింది, మధ్యలో చిన్న చిన్న కనెక్షన్స్ అయితే అవ్వలేదు. సో పెండింగ్ ఉన్న వర్క్స్లో ఇది 4వది. ఈ ప్లేస్లో కూడా ఎలక్ట్రికల్ లైన్స్ కిందకు ఉన్నాయి, బట్ చేంజ్ చేసి పైన కంప్లీట్గా ఫ్లైఓవర్ వర్క్ కంప్లీట్ చేశారు. సో ఇది కూడా కంప్లీట్ అయిందంటే ఈ ఫ్లైఓవర్ నుంచి కూడా మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో మనం కంప్లీట్గా చూస్తున్నట్లయితే 4 చోట్ల పెండింగ్ వర్క్ అయితే ఉంది ఎలక్ట్రికల్ లైన్స్ వల్ల. సో ఇవన్నీ కంప్లీట్ అయితే మనం విజయవాడ ఎక్స్ప్రెస్ బస్లో హ్యాపీగా జర్నీ చేయొచ్చు. సో కాస్త మనం ముందుకు వెళ్ళామంటే మనకు కనిపిస్తుంది చాలా క్లియర్గా టోల్ గేట్. ఇది నున్న దగ్గరలో ఉండే టోల్ గేట్. చూసారుగా, మీకైతే చాలా క్లియర్ కనిపించేస్తుంది మన నున్న టోల్ గేట్ అయితే. సో ఇంకా మనం అలా ముందుకు వెళ్ళామంటే మనకి ఇంకా స్కై వ్యూలో చూసే అవకాశం ఉండదు, ఎందుకంటే అక్కడ నుంచి కంప్లీట్గా నో ఫ్లై జోన్ ఉంటుంది. సో ఆ ఏరియాలోకి మన డ్రోన్ అయితే వెళ్ళదు. సో అందువల్ల మనం ఇక్కడ దాకా కవర్ చేసాం. నెక్స్ట్ మీకు నేను రైడ్ వ్యూలోని, డ్రైవ్ వ్యూలోని క్లియర్గా చూపిస్తాను. సో మళ్ళీ మనకి సేమ్ బోర్డ్ అనమాట. స్ట్రైట్గా వెళ్తే రాజమహేంద్రవరం, విశాఖపట్నం, భువనేశ్వర్ అండ్ కోల్కతా. అండ్ నేషనల్ 16 బోర్డ్ అయితే మిడిల్లో ఉంది. ఇది మీరు ప్రతి దగ్గర చూస్తూనే ఉంటారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మీకైతే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ కూడా మన స్లిప్ రోడ్స్ వచ్చాయి. అండ్ లెఫ్ట్లో సంథింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ ఇది ఫైనల్గా మనమైతే స్కైవేలో చూసుకుంటూ కంప్లీట్గా 4 పెండింగ్ వర్క్స్ని స్పాట్ చేసాం. అండ్ కంప్లీట్గా చూస్తూనే ఉంటారు పెండింగ్ వర్క్ ఏంటనేది. సో ఇప్పుడు మనం డ్రైవ్లో కూడా చూద్దాం ఏమైనా పెండింగ్ వర్క్స్ ఉన్నా లేదా అనేది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, స్ట్రైట్గా వెళ్తే విశాఖపట్నం, శ్రీకాకుళం, ఇంకా రాజమహేంద్రవరం. అది రైట్కి వెళ్ళామంటే గన్నవరం వెళ్తాం. గన్నవరం దగ్గర కూడా ఫ్లైఓవర్ పెండింగ్ వర్క్ అయితే ఉంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు పెండింగ్ ఉన్న ఫ్లైఓవర్ వర్క్ అయితే. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, లెఫ్ట్కి వెళ్తే బీబీగూడెం, రైట్కి వెళ్తే గన్నవరం, స్ట్రైట్గా వెళ్తే ఏలూరు. సో కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి అండర్ పాస్ కనబడుతుంది. ఇక్కడ నుంచి రైట్ తీసుకున్నామంటే మనం టువర్డ్స్ గన్నవరం వైపు వెళ్తాం. సో ఈ ప్లేస్లో కూడా మనకి పెండింగ్ వర్క్ అయితే ఉంది. సో చూస్తారు కదా, మీకు ఎంతగా కనిపించిందో పెండింగ్ వర్క్. పైన చిన్న ఫ్లైఓవర్ పెండింగ్ వర్కే ఉంది, బట్ అది కూడా కంప్లీట్ అయిందంటే మనం హ్యాపీగా జర్నీ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇక్కడ నుంచి ఇంకా అలా మనం ముందుకు వెళ్ళామంటే మనకు వచ్చేస్తుంది చిన్నవాటిపల్లి. అండ్ లెఫ్ట్లో చూసుకోవచ్చు మనకి అన్నవరం, ఏలూరు, ఇంకా అలా విశాఖపట్నం వెళ్ళే రూట్కి అండ్ కిలోమీటర్స్ ఎంత ఉందని చూసారు. మీకు కనుక క్లియర్ తెలుసుకోవాలనుకుంటే పాస్ చేసి చూడండి. సో ఇలా మనం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది. చిన్నవాటిపల్లి నుంచి నేషనల్ హైవే 60 కనెక్ట్ అయ్యే ఇంటర్చేంజ్, అది కూడా ఇన్కంప్లీట్ అని ఉంది. అది కంప్లీట్ అయిందంటే మనకి ఇంకా ఈజీగా ఉంటుంది వెళ్ళడానికి. అండ్ వెళ్ళేటప్పుడు మనకి బోర్డు కనబడుతుంది. ఆ బోర్డులో రాజమహేంద్రవరం, విశాఖపట్నం, బాలాసోర్ అండ్ అలాగే కోల్కతా ఉంటాయి. సో అక్కడ నుంచి మనకి ఎయిర్పోర్ట్కి వే ఉంటుంది. అండ్ అలాగే స్ట్రైట్గా వెళ్ళామంటే మనం చిన్నవాటిపల్లి, అక్కడ నుంచి మనం అలా నేషనల్ 16 అంటే ప్రీవియస్ హైవే ఉంది కదా, ఆ హైవేలో కనెక్ట్ అవుతాం. ఇంకా అక్కడ నుంచి మనం హ్యాపీగా రాజమహేంద్రవరం, తర్వాత విశాఖపట్నం అండ్ అలా ముందుకు వెళ్తే కలకత్తా కూడా వెళ్ళిపోవచ్చు. సో ఫైనల్లీ చూస్తారు కదా, మనమైతే వస్తాం నేషనల్ 16కి, మెర్జ్ అయిపోయాం నేషనల్ 16లోని. సో ఇప్పుడు మనమైతే అలా ముందుకైతే వెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్స్ ఫైనల్లీ చూసారు కదా, మన విజయవాడ వెస్ట్ బైపాస్లోని ప్యాకేజ్ 3లో ఎలాంటి వర్క్ పెండింగ్ ఉంది, ఎప్పుడు కంప్లీట్ అవ్వబోతుంది, అండ్ ఈ వర్క్ ఎందుకు కంప్లీట్ అవ్వట్లేదు అన్న విషయాలు మీకు క్లియర్గా చూపించాను. దాదాపుగా 3 ఫ్లైఓవర్లు పెండింగ్ ఉన్నాయి. ఈ పెండింగ్ ఉన్న ఫ్లైఓవర్ కంప్లీట్ అయ్యాయి అంటే మనం హ్యాపీగా మన విజయవాడ వెస్ట్ బైపాస్లో ట్రావెల్ చేయొచ్చు. మీకైతే నేను ఆల్రెడీ ట్రావెల్ చేసి చూపించాను అనమాట. కంప్లీట్గా మన నేషనల్ 65 నుంచి మన చిన్నవాటిపల్లి ఉంది కదా, చిన్నవాటిపల్లి దాకా మనం ట్రావెల్ చేసి చూపించాం. సో వెళ్ళిపోవచ్చు ప్రస్తుతం అయితే, కానీ అప్పుడప్పుడు క్లోజ్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడు క్లోజ్ చేస్తారని తెలియదు. నేను దసరాకు వెళ్ళాను, దసరాకి అయితే ఓపెన్లోనే ఉంది. సో మీరు చూసారు కదా, మనం ట్రావెల్ చేసుకుంటూ వచ్చాం. అండ్ కంప్లీట్గా మీకు చాలా వరకు టోల్ గేట్ వరకు మీకు చూపించాను స్కై వ్యూలోని. అండ్ రిమైనింగ్ పార్ట్ మాత్రం జస్ట్ మీకు డ్రైవ్ వ్యూలో చూపించాను, ఎందుకంటే ఇంకా అక్కడ నుంచి నో ఫ్లై జోన్ వస్తుంది. సో మనం డ్రోన్ ఫ్లై చేయలేం కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ మన విజయవాడ వెస్ట్ బైపాస్. సో ఇది పెండింగ్ ఉంది ప్యాకేజ్ 3లో. ఇవి తొందరగా కంప్లీట్ అయితే మనం హ్యాపీగా ట్రావెల్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. సో ఇంకా నేను వీడియోని ఇక్కడ దాన్ని చేస్తున్నాను. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఛానల్కి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.